ఇప్పుడు ఈ పరిషత్తులో అభినయ రంగస్థల పురస్కారం అంటే అభినయ రంగస్థల పురస్కారం ఇప్పటివరకు నేను ప్రఖ్యాత నటులు దర్శకులకే ఇచ్చాను. ఈసారి నటులే కాకుండా నిర్వాహకులు న్యాయ నిర్ణేత కూడా ఆయన మానాపురం సత్యనారాయణ గారికి ఆయనకి నేను ఎవరు రికమెండేషన్తో ఇయ్యనో వాళ్ళు ఇయ్యాలనిపిస్తేనే ఇస్తా. అలా నాకు ఈ సంవత్సరం ఇయ్యాలని అనిపించింది కాబట్టి అంటే ఇయ్యాలనిపించడం అంటే ఆ స్థాయి ఉంది కాబట్టి వారికి ఇయ్యాలని సంకల్పించాం. మానాపురం సత్యనారాయణ గారు 100కు పైగా పరిషత్తుల్లో ఆయన న్యాయ నిర్ణేతగా పనిచేశాడు. ఇది రికార్డు, ఇది కూడా రికార్డు. అలానే ఆయన చింతామణి నాటకం కూడా దాంట్లో శ్రీహరి పాత్రను వేస్తారు. వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అభినయ నాటక పరిషత్ 19వ జాతీయ స్థాయి నాటక పోటీలకు విచ్చేసిన వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులందరికీ కూడా నా నమస్కారం. ప్రతి ఊళ్ళో సంక్రాంతి పండగ భోగి రోజున ప్రారంభమవుతుంది. కానీ పొడుగుపాడు గ్రామంలో అభినయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి ఒకరోజు ముందుగా ఈరోజే ప్రారంభమైందని ఆనందంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ప్రారంభం ఇది ప్రారంభంలాగా ఇక్కడ నాటకోత్సవాలు ప్రారంభిస్తున్నారు అభినయ శ్రీనివాస్ గారు. ఆయనకి నిజంగా శుభాకాంక్షలు. ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఎవరి మాట వినరు. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఏ నాటికి పెట్టాలంటే ఆ నాటికి పెడతారు, ఎలాగ చేయాలంటే అలాగే చేస్తారు. ఆయన మనసుకు నచ్చిందే చేస్తారు. అందుకే ఆయన ఇంతకాలం దాదాపు 19-20 సంవత్సరాలుగా 70 ఉత్సవాలు చేశారంటే నిజంగా రికార్డ్ బ్రేక్. అటువంటి వ్యక్తి నిజంగా ఈ పొనుగుపాడు గ్రామవాసి కావడం నిజంగా ఈ గ్రామం చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. దాసరి నారాయణ గారి పేరు చెప్తే పాలకొల్లు గుర్తొస్తుంది. అలాగే రామారావు గారి పేరు చెప్తే నిమ్మకూరు గుర్తొస్తుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తి పేరు చెప్తే ఆ ఊరు గుర్తొస్తుంది. అలాగే అభినయ శ్రీనివాస్ గారి పేరు చెప్తే పొనుగుపాడు గుర్తొస్తుంది. ఈ ఊరి కీర్తిని నిజంగా తెలుగు నాటక రంగం ఉన్నంత వరకు కూడా ఈ ఊరు గుర్తుండిపోయేలాగా ఆయన చిరస్థాయిగా ఇక్కడ 19 సంవత్సరాలుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. నిజంగా హ్యాట్సాప్ టు శ్రీనివాస్ గారు. కుటుంబాన్ని, ఆదాయాన్ని ఈ రోజుల్లో డబ్బులు వదిలేసుకొని ఎవరైనా ఆయన ఉన్న సర్కిల్కి, ఆ బంధుత్వాలకి ఆయన ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించి ఎన్నో పరిస్థితులకు దారాదత్తంగా విరాళాలు ఇవ్వగలరు. కానీ అదేం కాకుండా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం నాటక పరిషత్తులు నిర్వహించాలి అనే ఉద్దేశంతో నాటకానికి అంకితమై నిజంగా జీవితాన్ని అంటే కూడా తెలుగు నాటక రంగానికి అంకితం చేసిన ఆయన గొప్పతనానికి నిజంగా చాలా హ్యాట్సాప్ శ్రీనివాస్ గారు. మీరు నిజంగా మీలాంటి వారు ఉండడం వల్ల ఈ నాటక రంగం ఇంకా ఉనికి చాటుకుంటుంది, ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు దిగ్విజయంగా 100 ఉత్సవాలు, 100 ఫెస్టివల్స్ దిగ్విజయంగా పూర్తి చేసి దాంట్లో మాలాంటి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తూ, అలాగే అభినయ పురస్కారం నాకు ఇస్తానన్నారు. పెద్ద వాళ్ళకి, ఎంతో పెద్దవాళ్ళకి, నాయుడు గోపి గారికి, నూతలపాటి సాంబయ్య గారికి, ఇలాంటి పెద్ద వ్యక్తులకి ఇక్కడ నేను చూస్తుండగానే ఆయన అభినయ అవార్డు ఇచ్చారు. అది ఈ సంవత్సరం నన్ను ఎంపిక చేసినందుకు నిజంగా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు 5 సంవత్సరాలుగా ఈ పరిషత్తులో న్యాయ నిర్ణేతగా భాగస్వామ్యం కల్పించినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే నేను డబ్బులు సంపాదించుకుంటాను, అది చేసుకుంటాను, నా పని నాకు చేసుకుంటాను. నాటకంలో వెళ్ళాలి, 4 పరిషత్తులకు వెళ్ళాలని ఒక ఆనందం. ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు ఎవరైనా ఇస్తానంటే సరే, అభినయ శ్రీనివాస్ గారు పరిషత్తుకి రండి అంటే నేను ఎక్కడికే వస్తాను, ఆ 1 కోటి రూపాయల గురించి ఆలోచించడం. అది నా వ్యక్తిత్వం. అలాగే నేను ఎంతో ఆదాయాన్ని కూడా వదులుకొని, నాకు ఒక పరిషత్తు టైంలో నాకు 10,000 వస్తాయైనా సరే, ఆదాయం వచ్చినా సరే అక్కడ వదిలేసుకొని నేను ఆ నాటకంగా జడ్జికి వెళ్ళేవాడిని. అలాగే నేను దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 53 పరిషత్తులకు 105 సార్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. కానీ ఆ కళాం తల్లి నేను చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి పెరిగాను. నన్ను కూడా ఆర్థికంగా పరిపుష్టిత, పేరు ప్రఖ్యాతులు కూడా ఈ కళాం తల్లి నాకు చేకూర్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకే నేను ఈ నాటక రంగంలో ఎలా ఆనందంగానే కొనసాగుతున్నానని తెలియజేసుకుంటూ, నీ అవకాశం కల్పించిన అభినయ శ్రీనివాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటారని
తెలియజేసుకుంటూ ఆయనకి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మానపురం సత్యనారాయణ గారు. మానపురం సత్యనారాయణ గారు పాలకొల్లులో దాదాపు కోడి రామకృష్ణ గారు మనందరికీ తెలుసు, సినిమా డైరెక్టరు. ఆయన ఒక లలిత కళాంజలి నాటక అకాడమీ అని ఒకటి పెట్టి దాంతో పరిషత్ నిర్వహించేవాళ్ళు ఫస్ట్. దాదాపు దానికి 25 సంవత్సరాల పాటు ఆయన కార్యదర్శిగా పనిచేశాడు. మొత్తం అన్ని నాటకాల సెలక్షన్ అన్నీ ఆయనే చేసేవాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పాలకొల్లు కళా పరిషత్ అని పెట్టి మళ్ళీ ఆయన పరిషత్ చేస్తున్నాడు పాలకొల్లులో. మళ్ళీ ఇది 15 అట్లా, అంటే మొత్తం పూర్తిగా అంకితమైన వ్యక్తి. ఒక ఆర్గనైజర్గా మేము ప్రధానంగా చూసే న్యాయ నిర్ణేత కంటే కూడా ఒక ఆర్గనైజర్గా తాను ఇన్నాళ్ళు చేసినందుకే మేము ఆ అభినయ పురస్కారం ప్రధానంగా మీకు ఇది చేస్తున్నాము.